मनस्तत्त्वाय सविता धियः अग्निं ज्योतिर्निचाय पृथिव्या अध्याभरत्। श्रीरामचंद्र परब्रह्मणे नमः। इदमर्घ्यं समर्पयामि, इदं पाद्यं समर्पयामि, इदमाचमनीयं समर्पयामि। पुनः संकल्प्य प्राणायामं कृत्वा ओम 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 ब्रह्मांड नायकस्य श्री सीता लक्ष्मण समेत रामचंद्र स्वामिनः तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि लोक कल्याणार्थं धर्म प्रजा संपद्यर्थं श्री सीता महालक्ष्मी मुद्वाहयिष्ये। ओम अनुहवं परिहवं परिवादं परिक्षवं दुर्स्वप्नं दुरुदितं तद्विषुभ्यो दिशां यहम् अनुहूतं परिहूतं शकुनेर्यदशाकुलं मृगस्य सर्वमक्षमजातद्विषुभ्यो दिशां यहम् आरात्ते अतिरत्वानात् परशुरस्तुरे वारे त्वाभिवर्षतु स्वस्तिरे वनस्पते स्वस्तिरेस्तु वनस्पते नमस्य कृत्सरे रुद्राय नमो रुद्राय च कृत्सरे गोष्ठमसि नमस्ते अस्तु मामाहिंसे नमस्ते अस्तु मामाहिंसे जाते पशुपुने सामगाय पुत्रय बसवनेषु संससे स्वस्तिनश्चकुने अस्तु प्रतिनस्त्वमना भव। లక్ష్మీదేవి భగవంతుడు ఏ ఏ అవతారాలను ధరిస్తూ ఉంటాడో ఆ అవతారములకు అనుగుణంగా ఆవిడ కూడా అవతరిస్తూ ఉంటుంది. ఆయన రాముడుగా అవతరిస్తే సీతగా వస్తుంది. రాఘవత్వే భవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోరేషానపాయిని అని. మహావిష్ణువునకు లక్ష్మీదేవి అనపాయిని అంటారు. అనపాయిని అంటే అర్థం అపాయము అనంటే విడిపోవుట, అనపాయము అనంటే విడిపోకుండా ఉండుట. అనపాయిని అంటే ఎల్లప్పుడూ, అనపాయిని అంటే విడిపోకుండా ఉండుట. నిత్యానపాయిని అంటే ఎప్పుడూ విడిపోకుండా ఉండుట అని అర్థం. అంటే ఎప్పుడూ ఆయన్ని విడిచి ఉండదు. ఆయన బ్రహ్మచారిగా వామనావతారంలో వచ్చినప్పుడు కూడా ఆ వామనుడి వక్షస్థలంలోనే ఉంది ఆవిడ. అహలహిల్లేన్ ఇరయమెన్రు అలర్మేల్ మంగ యురైమార్భా అని నమ్మాళ్వార్లు అంటారు. ఆ స్వామిని నేను విడిచి ఒక క్షణం కూడా ఉండలేను అని నిత్యం ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి ఆవిడ కనుక ఉండి ఏం చేస్తుంది ఆవిడ అంటే ఆయన దగ్గర ఉండేటువంటి క్షమాగుణాన్ని వర్ధింపజేస్తుందిట. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం శాంతి సంవర్ధిని. ఆయన వక్షస్థలంలో ఉండి సహజంగానే ఓర్పు కలిగినటువంటి భగవంతుని యొక్క ఓర్పుని మరింతగా వృద్ధి చేస్తుంది. ఓర్పు ఉంటే ఏం జరుగుతుంది అంటే మనబోటి వాళ్ళందరినీ రక్షించాలని స్వామికి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా మనం చాలా తప్పులు చేస్తుంటాం. ఇటువంటి తప్పులన్నిటినీ క్షమించాలి కదా ఆయన. కనుక అలాంటి క్షమాగుణాన్ని పెంపొందింపజేస్తూ నిరంతరం ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మీదేవి ఆయన రాముడుగా అవతరించబోతూ ఉండగానే ఆయన రాముడుగా కౌసల్యాదేవి గర్భంలో ప్రవేశించాడు. ఆయన ఎట్లాగా అంటే దశరథ మహారాజు గొప్ప పుత్రకామేష్టి యాగాన్ని చేసి ఆ పుత్రకామేష్టి యాగ ఫలంగా రాముణ్ణి తన కుమారుడుగా అవతరింపజేసుకున్నాడు. కానీ సీతమ్మ వారు అలా కాదు, రాముడి కంటే ముందుగా తాను వస్తుంది అన్నమాట. అంతేకాదు ఆవిడ చెప్తుంది రామచంద్రమూర్తితోటి, మృద్నంతి కుశకంటకాన్, రామా నువ్వు అడవికి వెళుతున్నావు కదా, నీకంటే ముందే నేను వెళతాను అని. నీకంటే ముందు నేను ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఎటువంటి కష్టం కలగకూడదు. ఎందుకంటే నువ్వు నడుస్తూ ఉంటే మధ్య మధ్యలో ఎక్కడైనా ముళ్ళు గిళ్ళు ఉంటే ఆ ముళ్ళను నేను తీసేయడానికి కోసమని ముందుగా నేనే వెళ్తానంటుంది.
సీతమ్మగానే అలా ఉంటే, అవతారమూర్తి అయినటువంటి సీతమ్మగానే ఆవిడ అలా ఉంటే, ఆయన ఏ అవతారంలో ఉన్నా ఎప్పుడైనా సరే ఆయన కంటే ముందే ఆవిడ వస్తుందిట. కనుకనే ఇక్కడ సీతమ్మగా ఆవిడ జనక మహారాజు యొక్క, చూడండి అమ్మవారు అర్చక స్వాములు అమ్మవారిని అలాగా దీన్ని ఆ చేతిలో ఉంచుకొని దీన్ని కైత్తల సేవ అంటారు సంప్రదాయంలో. కైత్తల సేవ అంటే అర్చక స్వాములు చేతిలో పట్టుకొని చూపించడం. కైత్తలై, కైత్తల అంటే కై అంటే చెయ్యి అని అర్థం. కైత్తల సేవ అంటే చేతి పైన ఉంచుకొని అర్చక స్వాములు మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అదుగో తూర్పు వైపు నుండి ప్రదక్షిణంగా అమ్మవారు అలాగ దక్షిణం వైపు నుండి అలాగ పశ్చిమం వైపుకు, పశ్చిమం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళి మళ్ళీ తూర్పుకి వచ్చి ఉండి స్వామివారికి అభిముఖంగా కూర్చుంటారు. దీనికే శ్రీయోద్వాహము అని పేరు. కళ్యాణం ఒక భద్రాచలంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణంలో సంవత్సరానికి ఒకమారు మాత్రమే ఈ విధంగా సీతమ్మ వారు ఎదురుగా ఉండి కళ్యాణాన్ని స్వీకరిస్తారు. 360 రోజులు స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. అయినా సీతమ్మ వారు పక్కనే ఉండి కళ్యాణం స్వీకరిస్తారు ప్రతిరోజు కూడా. కానీ ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే ఈ విధంగా రాముల వారికి అభిముఖంగా ఉండి రాముల వారి ఎదురుగా కూర్చొని అందరి వలె ఆవిడ ఒక కళ్యాణాన్ని ఈనాడు స్వీకరిస్తుంది. ఇది నిజంగా గొప్ప సౌలభ్యం అంటారు. అర్చావతారమే గొప్ప సౌలభ్యం అయితే, అర్చావతారంలో భక్త పరాధీన అర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం అంటారు. అర్చకాభిమతిత, అర్చకులు ఏ విధంగా అక్కడ సేవను చేస్తారో వారి యొక్క సేవను గ్రహిస్తారు స్వామివారు అమ్మవారు కూడా. ఇక్కడ రామచంద్రమూర్తి మామూలుగా ఆయన విభవావతారంగా ఉన్నప్పుడు ఆయన స్వతంత్రుడు. విభవావతారంగా అంటే రాముడుగా త్రేతాయుగంలో అవతరించినప్పుడు ఆయనకు స్వాతంత్ర్యం ఉంది. అదే ఇప్పుడు ఆయన అర్చావతారంగా ఉన్నాడు. భద్రాచలంలో, భద్రాచల క్షేత్రంలో ఆయన ఒక అర్చామూర్తిగా విగ్రహ రూపంలో వేంచేసి ఉన్నాడు. ఇప్పుడు అర్చకులు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుచు